ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకులు బిడ్డలు ఆళ్ళకంటే మంచిగా బతకాలి అనుకుంటారు. అయ్య సైకిల్ దొక్కితే కొడుకు బండి మీద తిరగాలని అనుకుంటాడు. అయ్య బండి మీద తిరిగితే కొడుకు కార్ల తిరగాలని కోరుకుంటాడు. అయ్య కార్ల తిరిగితే కొడుకు అంతకంటే మంచిగా బతకాలని అనుకుంటాడు. అట్లా చూస్తారు. అవునా కాదా? అవును కదా. అయితే ఇగో గీడ కొంతమందిని చూడుర్రి ఎట్లా ఆగం చేస్తున్నారు. అబ్బా అబ్బా, ఏందిరా అయ్యా ఇది? బాలయ్య సినిమా అనుకునేటట్టు ఆ కార్లు గిర్ర గిర్ర తిరుగుడేంది, పొట్టు పొట్టు పొగలు కక్కుడేంది, రాత్రిపూట రయ్య రయ్య కార్లను గింగిర్లు కొట్టించుడేంది? అబ్బబ్బా, బరి తెగించిన బ్యాచ్ పోరలు చేస్తున్న బీభత్సం ఇది. కొడుకులు సల్లగా ఏసీ కార్లల్లో తిరగాలని అయ్యవ్వలు కొనిచ్చిన కార్లను ఇగో గీ తీరుగా బరి తెగించి బజార్ మీద తిప్పుతున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు మీద రాత్రిపూట రాకపోకలు ఏముండే కాబట్టి ఇగో గిట్లా చేసిండ్రు. మేం ఎవలకు దొరకం, ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నారో ఏమో గాని ఇష్టం ఉన్నట్టు చేసిండ్రు. కానీ పోలీసులు కనబెట్టకుంటుంటారా? దొరకబట్టి స్టేషన్ కు తీసుకొని వచ్చిండ్రు. భలే నడిపిండ్రు రా కార్లు. అంత మంచిగా నడిపినందుకు మీకు సన్మానం చేయకుంటే ఎట్లా అని అత్తగారింటికి తీసుకొని వచ్చి పోలీస్ స్టైల్లో మెచ్చుకున్నారు. మొహమ్మద్ ఓబైదుల్లా, జోహెర్ సిద్దిక్ అనే ఇల్లు చేసిన కార్ రేసింగ్లు, కేకలు పెట్టుకుంటే చేసిన హంగామా స్టంట్లు, అక్కడికి ఎవరన్నా పోతే గజ్జు నొనికే తట్టు చేసిండ్రట. మంది సంగతి పక్కకు పెడితే ఇట్లా కార్లను గిర్ర గిర్ర తిప్పుతుంటే అదుపు తప్పి రింగు రోడ్డు మీద నుంచి కింద పడితే పానాలు పోయేటి కావా? అట్లయితే అక్కడ ఉన్నోళ్ళు ఎవరన్నా చచ్చిపోరా? మంది పానాలకు ప్రమాదం చేసి చేష్టలు చేసిండ్రని కేసులు పెట్టి గిట్లా తీసుకొచ్చిండ్రు. ఆవురా పోరగాన్లు, ఎన్ని చూస్తలేం రగ్గిసొంటి శిశోర పనులు చేసి పానాలు పోయిన యాక్సిడెంట్లను. అయినా ఎందుకురా అయ్యవలేడ్చే కథలు పడతారు? ఏందో ఏమో ఈ కాలం పోరగాన్లకు పానాలంటే లెక్కనే లేదు, ప్రమాదాలన్నా లెక్కలేదు. పోలీసార్లు జర గట్టిగా ఆడుచుకొని ఇంకోసారి గిసొంటి కార్ రేసులు చేయకుండా చెయ్యుండ్రి అని కోరుతున్నారు ఈ కార్ల రేసులు తెలిసినోళ్ళు. సమాజం ప్రభావం సినిమాల మీద ఎంతున్నదనేది మనకు తెలియదు కానీ సినిమాల ఎఫెక్ట్ మాత్రం మనుషుల మీద చాలా ఉంటది. మొన్న వచ్చింది చూడుండ్రి లక్కీ భాస్కర్ సినిమా. ఆ సినిమాల హీరో బ్యాంకులో పనిచేస్తాడు. అదే బ్యాంకులో ఉన్న పైసలు వాడుకొని బిజినెస్ చేసి కోటీశ్వరుడు అవుతాడు. ఆ ముచ్చట ఎవ్వలకు తెలవకుండా ఎవ్వలకు దొరకకుండా బయట పడతాడు. సినిమా చూస్తా అంటే అబ్బబ్బా ఏం తెలివిరా అనిపిస్తుంది. కానీ మనం కూడా అట్లా చేయాలని అనుకుంటే అవుతుందా? మనం అట్లా కావచ్చా? అంత ఈజీ ఉంటుందా? సినిమాలు వేరు, నిజం వేరు. అవునా కాదా? కానీ ఆ ముచ్చట అన్నకు తెలియనట్టున్నది. చూడుండ్రి ఏసోంటి కష్టంలో ఇరుక్కున్నాడు. అయ్యయ్యో, లక్కీ భాస్కర్ అయిదామనుకుంటే పిక్కు భాస్కర్ అయిండు కదా. ఒక్కటి కాదు రెండు కాదు 11 లక్షలు పటాయించిండట బ్యాంకులో పనిచేసే ఇతగాడు. అంత సినిమాలో జరిగినట్టు సాఫీగా సాగిపోతుంది అనుకున్నాడో ఏమో గాని గుట్టు సప్పుడు కాకుండా పైసలు గుట్టుక్కున మింగుదాం అనుకున్నాడట. కానీ ప్లాన్ బెడ్సి కొట్టి ఇగో గిట్లా పబ్లిక్ కు దొరికిండు. ఇంకేమున్నది, గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి బయట తలుపేసి తాళం పెట్టిండ్రు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కచలాపురం ఊర్లే స్త్రీనిధి లోన్ పైసలను వాడుకున్నాడట. బ్యాంకులో జమ చేయాల్సిన పైసలు సుఖేందర్ అనే ఇతగాడు వాడుకొని సుఖపడదాం అనుకున్నాడట. కానీ మహిళా సంఘ పోళ్ళంతా దొరకబట్టి గిట్ల బంధించిండ్రు. పాపం చూడుండ్రి ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తున్నాడో. అదేంద్రా అయ్యా, సినిమాల హీరో తిరగ చేద్దాం అనుకుంటే పోలీసులు అరెస్ట్ చేసి జీరో చేసిండ్రు. ఏదో అవుతుంది అనుకుంటే ఇంకేదో ఆయగదరా అని బాధపడుతున్నాడు కావచ్చు. మహిళా సంఘ పోలు నా గండాన గిట్ల మోపైనరేంద్రా బాబు అనుకుంటున్నాడు కావచ్చు. మరి ఎవరు ఊకుంటారు? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి బ్యాంకులో జమ చేసుకొని బాగుపడదాం అనుకుంటే నడుమిట్లా గద్ద తిరగదు అనకపోతే చూసుకుంటూ ఊకోరు కదా. అందుకే పోలీస్ స్టేషన్ లేచి ముక్కు విండి పైసలు వసూలు చేయించే పనులున్నారు. లక్కీ భాస్కర్ తీరుగైతా అనుకున్న సుఖేందర్ కు సుక్కలు చూయిస్తున్నారట. అయ్యా సుఖేందరు, ఏంది నాయన ఇది? కులం జడ్డా సుఖం దక్కకపాయే, ఇప్పుడు పైసలు కట్టాలే, నౌకరు ఉంటదో పోతుందో తెలియదు, పోలీస్ కేసాయే. ఎందుకు వచ్చిన లొల్లిరా అయ్యా ఇది? సినిమాలో జరిగినట్టు ఒక్క రోజులనే అంత మారుతుంది అనుకుంటే ఎట్లా బాబు? తినే బువ్వల మన్ను పోసుకున్నట్టు వేసుకుంటివి కదరా అని అంటున్నారట సుఖేందర్ ముచ్చట తెలిసిన పబ్లిక్.